మూడో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం. 11 రాష్ట్రాల్లో 93 స్థానాల్లో 1351 మంది అభ్యర్థులు పోటీ. అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ, భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. మూడో దశ పోరులో కీలక నేతలు పోటీ, అమిత్ షా సహా దిగ్గజ నేతలు పోటీ. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల. మోదీ గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్ తోనే మేలు జరుగుతుందన్న రేవంత్. 5 నెలలుగా అరచేతిలో వైకుంఠం చూపించారు, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేసీఆర్. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం, 3 రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారని మోదీ ధ్వజం. చంద్రబాబును నమ్మితే మోసపోవడమే, టీడీపీ సాధ్యం కాని హామీలు ఇస్తోందన్న సీఎం జగన్. భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మోదీ, కేంద్ర పథకాలను వైసీపీ తనవిగా చెప్పుకుంటోందని పవన్ ధ్వజం. బీజేపీవి అన్ని మత రాజకీయాలే, కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్న కేటీఆర్. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, ఈసీ ఆదేశాలతో తక్షణమే బాధ్యతలు స్వీకరించిన డీజీపీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం, నాడు మద్దతిచ్చి నేడు వ్యతిరేకిస్తున్నారని కేసినేని నాని నిప్పులు. అవినాష్ మాదిరిగా గొడ్డలి రాజకీయాలు మాకు తెలియవు, జగన్ బీజేపీకి దత్తపుత్రుడంటూ షర్మిల విమర్శ. ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఈసీ నిరాకరణ, నిధుల విడుదలపై ప్రభుత్వ లేఖకు సమాధానమిచ్చిన ఎన్నికల సంఘం. దేశంలో శాంతి కావాలంటే మోదీ రావాలి, బీజేపీ హయాంలో పాకిస్తాన్ తోక కత్తిరించామన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో దేశంలో అన్ని కుంభకోణాలే, రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం కాదని జేపీ నడ్డా వివరణ. రాష్ట్రానికి బీజేపీ కాంగ్రెస్ చేసిందేమీ లేదు, గ్యారంటీలతో మోసం చేస్తున్నారని హరీష్ రావు నిప్పులు. లిక్కర్ కేసులో కవితకు మరోసారి బెయిల్ నిరాకరణ, దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ సిబిఐ వాదనలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కే మా మద్దతు, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ కుట్ర చేస్తున్నారన్న కోదండరాం. హైదరాబాద్ లో ఎన్నికలకు 30,000 మందితో భద్రత, సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలొద్దు, రాజకీయ పార్టీలకు ఈసీ సీరియస్ వార్నింగ్. 10 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు జరగలేదు, చొరబాట్లకు కాంగ్రెస్ టీఎంసీ సర్కార్లు మద్దతు ఇచ్చేవన్న అమిత్ షా. బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు, బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న రాహుల్ గాంధీ. ఎన్నికల్లో గుట్టలుగా బయటపడుతోన్న నగదు, జార్ఖండ్లోని రాంచీలో పట్టుబడ్డ 20 కోట్ల డబ్బు. సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం, సొంత మైదానంలో ప్రతీకారం తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.